హాయ్ అండి. మనకి మెజర్మెంట్‌కి ఇచ్చిన బ్లౌజు ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్యలో 3 ఇంచుల వరకైతే గ్యాప్ అనేది వచ్చింది. ఆ విధంగా కాకుండా ఇలా అయితే కట్ చేసుకుంటే మనకి గ్యాప్ అనేది రాకుండా చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఫస్టు బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ క్రాస్‌గా వేసుకున్నాక బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా మొత్తం నీట్‌గా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ హైటు షోల్డర్ దగ్గర నుంచి కిందన డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ని సాగదీయకుండా స్ట్రైట్‌గా పట్టుకొని ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. అదేవిధంగా చెంక దగ్గర క్రాస్ పట్టి జాయింట్ అనేది ఉంటుంది కదా, అక్కడైతే మనకి ముడతల్లా వస్తుంది. అంటే ఫ్రంట్ పార్ట్ జారినట్టుగా ఉందన్నమాట. అలా కాకుండా మనం ఒక్క 1 ఇంచు పైకైతే ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి మెజర్మెంట్‌కి ఇచ్చిన బ్లౌజు చెస్ట్ పాయింట్ అనేది కిందకి జారినట్టుగా ఉంది. అందుకని చెప్పి ఈ విధంగా పైకైతే డ్రా చేసుకొని క్రాస్ పట్టి అనేది పెద్దగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అలాగే సైడ్ నుంచి 1.5 ఇంచి అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ నుంచి 1.5 ఇంచి అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దాన్నైతే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా చాలా నీట్‌గా అయితే బ్లౌజ్ అనేది వస్తుంది. సైడ్ నుంచి ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు తీసుకున్నాక ఉక్స్ పట్టి వైపు నుంచి 2.5కి ఒక పాయింట్ పెట్టుకొని ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా అయితే చెక్ చేసుకోవాలి. మెయిన్ డాట్ మధ్యలో క్లాత్ని వదులుకుంటూ సైడ్ జాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ స్టిచ్ వరకు ఎంత క్లాత్ ఉందో అది చూసుకుంటూ ఈ విధంగా డ్రా చేయడం వల్ల మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా చాలా నీట్‌గా అయితే వస్తుందండి. ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.